దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అనేక అంశముల ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈరోజు మరొక అంశం, క్రైస్తవులలో ప్రేమ పెళ్లి ఉందా? క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? లేఖనాలు ఈ ప్రేమ పెళ్లి గురించి ఎక్కడైనా బోధించిందా? వివిధ ప్రశ్నలకు ఈరోజు లోతైన ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ పెళ్ళిళ్ళ గురించి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు వినండి. ప్రియులారా, మేము అనుభవించి లేఖనాలు ఎరిగి మీ జీవితంలో దేవునికి ఇష్టమైన పెళ్ళి చేసుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ ధనికరమైన జీవితాన్ని మీరు జీవించాలి అన్నది మా తృష్ణ. అంతేకాని మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కానీ కాదు. ప్రేమ పెళ్లికి దేవుని వాక్యం అనుగుణంగా ఉన్నదా లేదా? ఇటువంటి ప్రశ్నలకు జవాబు మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఆ యవ్వన కాలంలో ఆడపిల్లలు, మగపిల్లలు మనసు ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ఇష్టపడతారు. భాగస్వామి నాకు కావాలి, నాకు నచ్చిన భాగస్వామి కావాలి, ఎవరో తీసుకొచ్చి చేసుకో అని కాకుండా నా అంతటా నేనే, నా ఈడు జోడు, నాకు నచ్చిన అమ్మాయి, నాకు నచ్చిన అబ్బాయి పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? సమస్యలు ఉండవు కదా. ఒకరికొకరు మేము అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే సమస్యలు ఉండవు కదా. జీవిత భాగస్వామి మా జీవిత కాలం అంతయు మేము ఒకరికొకరు మనసిచ్చుకొని ప్రేమ కలిగి పెళ్లి చేసుకోవడంలో తప్పేమనుందా? ఇటువంటి ప్రశ్నలకు తప్పకుండా మీకు జవాబు వస్తుంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, అది 90వ సంవత్సరం నేను ఒక సంస్థలో చెన్నై మహాపట్టణంలో ఒక పెద్ద సంఘానికి ఒక కాపరిగా పనిచేస్తున్న సమయంలో నన్ను ఒక రోజున ఒక స్వార్థ కూడికకు ఆహ్వానించారు. నాకంటే పెద్దవారు ఆ కూడికలో ఉన్నారు. ఆయన బోధిస్తున్న బోధ నేను కూడా వినాలని ఎంత ఆలస్యమైన ఆ రాత్రి వేళ కాషాయ వస్త్రాలు ధరించుకున్నారు, వివాహం లేకుండగా ప్రతిష్ఠించుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి అన్న ఉద్దేశంతో ఓ సాధువుగా ఆయన దేవుని కొరకు సమర్పణ చేసుకొని ఆ రాత్రి ఆయన వాక్యం అందించడానికి ఆయన వచ్చారు. ఈరోజు ఆ నైట్ ఆయన చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. అది మీకు కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక
బలమైన విశ్వాసి ఆయన దగ్గరకు వచ్చారట. వారు అనిలు. ఆయన వాక్యం చెప్పగా వారు మార్పు చెంది దేవుని నమ్ముకొని బాప్తిస్మ తీసుకుని ఆ కుటుంబస్తులందరూ కలిసి దేవుని నమ్ముకున్నారు. కొంతకాలం అయిన తర్వాత తనకున్న కుమారునికి పెళ్లి చేయాలని ఆలోచన కలిగి ఆ భార్యాభర్తలు దైవ సేవకునికి చెప్పినప్పుడు ప్రార్థన చేద్దాం అని దైవ సేవకులు ప్రార్థన చేశారు. ఈ తల్లిదండ్రులు ఆ కుమారునితో మాట్లాడారు. నీ యొక్క పెండ్లి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, దైవజనులు కూడా ప్రార్థన చేస్తున్నారు. అబ్బాయి అన్నాడు, నేను నచ్చిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. అది కాదురా, మేము కని పెంచి పెద్ద చేసి నీకు భాగస్వామిగా ఎలా ఉండాలో మేము ఆలోచన చేసి దేవుని నమ్ముకున్న ఒక అమ్మాయిని ప్రార్థనాపూర్వకంగా నీకు జత చేయాలని దైవ సేవకునికి చెప్పి ప్రార్థన చేయించాం. నాకు అటువంటి పెళ్లి అవసరం లేదు, నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేయండి. ఈ విషయాన్ని దైవ సేవకునికి చెప్పారు. ఆ సేవకులు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అతడు మొండి పట్టాడు కనుక ఆ అమ్మాయితోనే పెళ్లి చేసేద్దాం అని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఫస్ట్ నైట్ అయిపోయిన తెల్లారి ఆ అమ్మాయి నాకు వద్దు, నాకు అవసరమే లేదు అని చెప్తున్నాడు. ఏమైందిరా? నీకు ఇష్టమైన అమ్మాయినే కదా మేము చేశాం, నువ్వే కదా ఇష్టపడ్డావు. అవును, ఇంతకాలం నేను దేనిని చూచి ఆ అమ్మాయిని ఇష్టపడ్డానంటే, ఆ అమ్మాయి పలు వరస, ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటే, ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఆ మూతి వంకే చూసేవాణ్ణి. ఆ అమ్మాయి పలు వరస చూస్తుంటే చాలా నన్ను ఆకర్షించేసింది. అయితే ఇప్పుడు ఏమైందిరా? దేని కొరకైతే నేను ప్రేమించాను, నిద్రపోయే ముందు ఆ అమ్మాయి కట్టించుకున్న ఆ పండ్లను, ప్లాస్టిక్ పండ్లను అలా తీసి గ్లాసులో ఇస్తుంటే నేను చూశాను. రాత్రి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను అమ్మా నాన్నలకు విరుద్ధంగా నేను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. దేనిని ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను, విఫలమైపోయింది. ఈ అమ్మాయి నాకు అవసరం లేదు. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా ప్రియులారా, చాలా మంది ముక్కును చూసో, కళ్ళును చూసో, జడను చూసో, లేకపోతే రంగును చూసో, లేకపోతే ఆ సౌందర్యాన్ని చూసి, ఆ నడకలను చూసి, ఇలా ఒక్కొక్కరు ఆవభావాలు పంచుకొని నీకు నాకు ఈడు చూడడం సరిపోతుంది. ఇటువంటి ప్రేమ జీవితాంతం భాగస్వామిగా, ఇటువంటి ప్రేమలు, ఇటువంటి ప్రేమ పెళ్ళిళ్ళు నిలవవు. ఏదో ఒక అవయాన్ని చూసుకొని, చాలా పొడవోటి జడ, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా మూతి బాగుంది, ముక్కు బాగుంది, ఆ నడక బాగుంది, మొత్తానికి స్ట్రక్చర్ బాగుంది, దీన్ని ప్రేమ అంటారా? ఆడపిల్లలు, మగపిల్లలు
స్ట్రక్చర్ చూసి ఈడు చెడు బాగుంటుంది అని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటున్నాయంటే, వారికి వారు దేని చూచి నచ్చుకుంటున్నారు, దేనిని బట్టి వారు ఇష్టపడుచున్నారు ఆలోచన చేసినప్పుడు, ఆ అవయాలను చూసి, ఆ సౌందర్యాన్ని చూసి వీటికి వారు ఆకర్షితులై ప్రేమ పెళ్ళి అని ముందుకొస్తున్నారు. తర్వాత నాకు తెలిసిన ఒక కుటుంబం చీరాల్లో ఉంది. అన్ని మీకు వివరంగా చెప్పలేను, కానీ ఒక తండ్రికి అన్నదమ్ములు పుట్టారు. ఈ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళైన ఈ అన్నదమ్ముల పిల్లలలో పెద్ద కుమారుని కొడుకు, చిన్న కుమారుని కూతురు ఇష్టపడ్డారట. ఎవరు లేని సమయంలో వారు శరీరంతో పాపం చేసి అమ్మాయి గర్భవతి అయిన తర్వాత ఆ ఇంటి వారికి తెలిసింది. అరే, బాబాయ్ కూతురు కదరా, ఏంట్రా ఇలా చేసావని వాడిని అడిగితే, వీళ్ళు పెళ్లి చేయమంటే నా మాట వినలేదుగా, అందుకోసమే నేను ఉండలేకపోయాను. నేటి కాలంలో ఎటువంటి ప్రేమలు అంటే కామము తీర్చుకునే ప్రేమలు, శరీరాన్ని అనుభవించే ప్రేమలో ఇప్పటికీ వారు కలిసే ఉన్నారు. ఆ అన్నదమ్ముల పిల్లలు ఏమవుతారు? అన్నా చెల్లి అవుతారు. వారిద్దరికి పెళ్లి చేసి పెద్దవాళ్ళు తప్పు చేశారు కదా, చేసేదేముంది, బిడ్డ పుడుతుంది కదా. మరి వారు ఎలా ఆలోచన చేశారో ఆ పెద్దలు నాకు అర్థం కావట్లేదు. వారు చక్కగా కాపురం చేస్తున్నారు. ఆ అన్న చెల్లి, వాళ్ళ నాన్నలు ఎవరు అంటే అన్నదమ్ముళ్ళు. మరొక స్టోరీ చెప్తాను. ఆ అమ్మాయి ఒక అన్యుణ్ణి ప్రేమించింది. చాలా సార్లు ఈ అమ్మాయి క్రిస్టియనే, ఆ అన్యునితో చాలా సార్లు తిరుగుతూ ఉండగా నేను చూశాను. ఈ అమ్మాయి ఏంటి ఇలా తిరుగుతుంది అని నా లోపల చాలా బాధ కలిగినది. చివరికి అతడు అన్యుడు అని, ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. క్రిస్టియన్ మ్యారేజ్ కాదు. పెళ్లికి ముందే వారు భార్యాభర్తలుగా శరీరాలను కలుసుకొని, ఎన్ని గర్భాలు వస్తే అన్ని గర్భాలు తీసేసుకొని, ఇప్పుడు ఏమైపోతుంది? పెళ్లికి ముందు భార్యాభర్తల్లాగా ఆ శరీరాలను పాడు చేసుకుంటే ఏం జరుగుతుంది? కాబట్టి అనేక మంది ఈ ప్రేమలకు ఆకర్షితులై ముక్కు చూసి, మూతి చూసి, తల వెంట్రుకలు చూసి, హైట్ చూసి, రంగు చూసి, ఈ ప్రేమలు
అపవిత్ర పాలైపోయి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, పార్కుల్లో తిరుగుతూ ఉంటారు, నాకు రాత్రులు కనబడతా ఉంటారు. పెళ్లి కాకముందే వారి దేహాలతో పాపం చేసి గర్భాలు వస్తే గర్భాలు తీసేసుకొని ఆ గర్భం నుంచి పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టమంటే ఎలా పుడతారు? గర్భసంచి వీక్ అయిపోయిందండి, లూజ్ అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రేమ పెళ్ళి అంటే ఇదేనా? లేఖనాల్లో మీకు కొన్ని వాక్యాలు చదివి చూపిస్తాను, చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం నేను వరుసగా చదువుతాను. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారిని అంటే మనస్సుకు నచ్చిన వారిని స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు అంటే దేవుని పిల్లలు. ఈ దేవుని కుమారులు అంటే మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులు, దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలు ఏం చేశారు? నరుల కుమార్తెలు చక్కని వారని చూచి తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అది దేవుడు చూశాడు. అని విశ్వాసులై ఉండి కయ్యూను సంతతికి చెందిన లోకస్తులు, లోక ఆచారాలతో జీవించే ఆ నరుల కుమార్తెలను మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారే అని దేవుడు నొచ్చుకున్నాడు. మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే విశ్వాసులు, దేవుని పిల్లలు లోక సంబంధమైన వారిని నచ్చి అలా పెళ్లి చేసుకుంటే దేవునికి ఇష్టం ఉండదు అని ఈ లేఖనం మనకు చెప్తుంది. ఏం జరిగిందో తర్వాత నేను మీకు వాక్యంలో చదివి వినిపిస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతురులై. అది అక్రమం అని చెప్తున్నాడు దేవుడు. దేవుని పిల్లలను వివాహమాడాలి అంటే దానికి తగిన పెద్దలు ఉంటారు, దైవజనులు ఉంటారు. అక్రమముగా ఇక్కడ వివాహం చేసుకున్నారట. అంటే అక్రమముగా మనస్సు వచ్చిన వారిని వివాహం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కనడం దేవునికి నచ్చలేదు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, ఆమె కూడా బిలీవరే. ఏం చేయాలంటే తల్లిదండ్రులకు తెలియచేసి ఆ యొక్క అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు తెలియజేసి వారు ఇష్టాలు తెలుసుకొని వారు ఎప్పుడు మిమ్మల్ని కలుపుతారో అప్పటి వరకు పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రార్థనలో కనిపెట్టుకొని ఎదురు చూడాలి.
అంతేకాని మనసుకు నచ్చిన వారిని ఇష్టపడి పెళ్లి కాకముందే వివాహమైన వారిలాగా ప్రవర్తించటం దేవుని కోపం తెచ్చిపెట్టుతుంది. నేను మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. జరపడం ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు అంత విపత్తు కలుగు చేశాడు అంటే కారణం ఇదే. ఆ సంతానాన్ని చూడలేకపోయాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను ఇష్టపడి మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని పిల్లలను కనిన ఆ సంతానాన్ని ఆయన చూడలేకపోయాడు. వారి చెడుతనం గొప్పదైపోయిందని, వారి కొరకుగా అటువంటి వారు ఈ భూమి మీద ఉండకూడదని, అటువంటి సంతానం ఈ భూమి మీద నిలవకూడదని వారిని సమూల నాశనం జల ప్రళయాన్ని పంపించి నాశనం తీసుకొచ్చాడు. దయచేసి మనసుకు నచ్చిన వారిని, మనస్సుకు ఇష్టం కలిగిన వారిని ఒకవేళ సాతాను ఆ అమ్మాయిని చేసుకో, ఈ అబ్బాయిని చేసుకొని ప్రేరేపిస్తుంటే కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. లేవియ కాండం 20వ అధ్యాయం 12వ వాక్యంలో వారు వరుసలు తప్పిరి అన్న మాట ఉంటుంది. ఇక నాకన్నా పెద్దది అన్న ఆలోచన కూడా ఉండదు, నాకన్నా చిన్నవాడు అన్న ఆలోచన కూడా ఉండదు, ఈ అమ్మాయి నాకన్నా పెద్దది అన్న ఆలోచన కూడా ఉండదు, ఈ అబ్బాయి నాకన్నా చిన్నవాడన్న ఆ అమ్మాయికి ఆలోచన ఉండదు. వరుసలు తప్పిరి, కామ వాంఛ తీర్చుకోవడానికి ఈ లోకపు ప్రేమలు ఆకర్షణ, ఈ లోక ప్రేమలు ఆకర్షణతో కూడినది. ఎక్కడ చూచినా బైకుల్లో తిరగడం, పెళ్లి కాకముందే ఎక్కడ చూసినా పార్కుల్లో, ఆ కొండల ప్రాంతాల్లో ఈ యొక్క జతలుగా వీరు తిరుగుతూ ఆ శరీరాలను పాడు చేసుకొని పెళ్లికి ముందే వారి బలహీనతలు చెప్పేసుకొని మా ఇంట్లో ఎలాగా అని ఒకరికొకరు, మా నాన్న మా అమ్మాయి లాంటిది, మా అక్క ఇలాంటిది, మా చెల్లి ఇలాంటిది ముందుగానే చెప్పేసుకొని ఆ తర్వాత వారి కాపురాలకు వచ్చినప్పుడు గొడవలు ప్రారంభమై తర్వాత విడాకుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ముందుగానే పెళ్లికి ముందు అన్ని ఇంట్లో గుట్లు చెప్పేసుకుంటారు, వారి వ్యక్తిగత బలహీనతలు కూడా చెప్పేసుకుంటారు. పెళ్లి చేసుకొని కాపురం జరుగుతున్న సమయంలో అతి కొద్ది కాలంలోనే విడాకులు. చూశారా? ఎప్పుడైనా మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకంటే తల్లిదండ్రులకు బాగా తెలుసు. వారికి అప్పగించి
వారి ద్వారా దైవజనులు మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని ఏ అమ్మాయిని దేవుడు జతపరచాలో తెలియచేయాలో దేవుడు తెలియచేస్తాడు. అలా కట్టిన కుటుంబాలు బహు శాంతి సమాధానంగా సంతోషంగా ఉంటాయి. మన ఇష్టాలు కట్టుకున్న కుటుంబాలు ముక్క చెక్కలైపోతాయి. ప్రేమ పెళ్ళిళ్ళు ముక్క చెక్కలైపోతాయి. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి. దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అసహించుకున్నాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలలో నచ్చిన వారిని, మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్న తర్వాత, ఆ సంతానాన్ని చూచిన తర్వాత ఆయన అసహించుకున్నాడు. దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. రక్షణ పొందిన ఆడపిల్లగా మగపిల్లవాడిగా ఉన్నప్పుడు అవిశ్వాసితో నువ్వు జోడుగా వివాహం చేసుకోకూడదు. నీ జోడి ఎవరు? విశ్వాసిగా రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యంలో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? విశ్వాసులను అది దైవ సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ప్రార్థనాపూర్వకంగా ఆ వివాహం తర్వాతనే ఒకటై కొత్త కాపురం ప్రారంభించేదే దేవునికి ఇష్టమైనది. పానుపు పవిత్రంగా ఉండాలి అని, వివాహం ఘనముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న వివాహ వ్యవస్థను మనం స్థాపించాలి. మనకిష్టానుసారంగా మనం జీవించి బిడ్డలకు కూడా మాది ప్రేమ పెళ్ళి అని వారికి తెలిసేటట్టుగా తెలియజేసి, వారు కూడా అదే అడుగుజాడల్లో వెళ్ళిపోయి ఈనాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు విడాకుల కోసం. ప్రియ దేవుని పిల్లలు, ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులలో ప్రేమ పెళ్ళిళ్ళు లేఖనానుసారంగా లేవు. క్రైస్తవుల ప్రేమ పెళ్ళి ఉందా? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా అంటే లేదు అని చెప్పక తప్పదు. ఈ లేఖనానుసారంగా మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. విశ్వాసికి పాలెక్కడది? రక్షణ పొందిన తర్వాత మీరు విశ్వాసులతో ప్రార్థన పూర్వకంగా జత చేయబడాలి. మొదటే చెప్పాను, చెన్నై పట్టణంలో ఆ పళ్ళు వర్షం చూసి పెళ్లి చేసుకున్నాడట. ఆ పళ్ళు ప్లాస్టిక్ పళ్ళు అని తెలిసి ఆ అమ్మాయిని వద్దన్నాడు. చాలా మంది పొడవాటి జడను బట్టి, కలర్ను బట్టి ఆకర్షణ, ప్రేమ ఆకర్షణగా ఉండకూడదు. పరిశుద్ధమైన వివాహం చేసుకోండి. మీ జీవితాలు ధనికరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. యవ్వన పిల్లలకు నా మనవి, వివాహానికి ముందు ప్రార్థన ద్వారా కనిపెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన ద్వారా కట్టుకోండి. మన కుటుంబ వ్యవస్థ మనం కట్టుకోకూడదు, దేవుడే కట్టాలి. ఆ రీతిగా కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఆకర్షణలు, దేనికో దానికి ఆకర్షణ అవుతాం మనం.
ఆ తర్వాత చేతులారా ఎందుకు చేసుకున్నానా ఈ అమ్మాయిని, ఎందుకు చేసుకున్నానా ఈ అబ్బాయినని బాధపడతారు. ప్రార్థనా పూర్వకంగా అడుగులు ముందుకు వేయండి. దానికోసం సిద్ధపడండి. సిద్ధపాటు కలిగి ప్రార్థనలో కనిపెట్టండి. దేవుడు తప్పకుండా ఎవరికి ఏ కుటుంబాన్ని కట్టాలో దేవుడు కడతాడు. ఇస్సాకును దేవుడు కట్టాడు. చక్కని భార్య రిబ్కా వచ్చింది ఆ ఇంటికి. మంచి సాక్ష్యం. కుటుంబ వ్యవస్థలో ఇస్సాకు యొక్క సాక్ష్యం చాలా శ్రేష్టమైనది. కానీ యాకోబు గారి యొక్క తొందరపాటు, రాహీలును మోహించి ప్రేమించి, పెద్దది ఉండగా చిన్నదాన్ని ప్రేమించి ఆమెను చేసుకోవాలని, ఆమెనే నాకు భారీగా ఇవ్వమని తండ్రిని అడిగినప్పుడు అది వీలు పడదు. ఆమెను చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాడు. సహజంగా మానవుడు తొందరపడతాడు. సహజంగా రూపాన్ని చూసి ఏదో దానికి ఆకర్షితులై ఆమెనే నేను చేసుకోవాలి, ఆ అబ్బాయినే చేసుకోవాలని. లోపల ఎలా ఉండదో తెలియదు కదా. కానీ ఇస్సాకు కుటుంబం చాలా వాక్యానుసారంగా తన తండ్రి అయిన అబ్రహం గారు ప్రార్థనా పూర్వకంగా కట్టిన కుటుంబం అది. ఇస్సాకు యొక్క కుటుంబం ప్రశాంతంగా జరిగింది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ లోక సంబంధమైన ప్రేమలు ఏదో ఒక ఆకర్షణకి లోనై జరుగుతుంది. లేఖనానుసారంగా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం అడిగి కనిపెట్టుకొని అలాంటి పరిశుద్ధమైన వివాహం చేసుకోండి. వివాహానికి ముందు ప్రేమలో పడి ఆ కుటుంబ చరిత్రలు చెప్పేసుకొని దేహాలు పాడు చేసేసుకొని, ఇక పాడైపోయామండి మేము విడిపోవడానికి వీల్లేదు, మాకు పెళ్లి చేసేయండి అని పెళ్లి చేసిన కొద్ది కాలానికి విడిపోవడం, విడాకులు తీసుకోవడం ఎన్నో కుటుంబాలు మేము చూస్తున్నాం. ఈ సమయంలో అద్భుతంగా పెద్దగా దేవుని చేతిలో వాడబడిన వక్తలు, గొప్ప ప్రసంగికులు ప్రవీణ్ పగడాల గారు, వారు మన మధ్య లేకపోయినా వారి వీడియోస్ ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రేమ పెళ్లి గురించి ఏం చెప్తారో. ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను. అది తప్పు. ముందు ప్రొక్లమేషన్, ఆ తర్వాత కాన్సమేషన్. అంటే మొదట ప్రకటించాలి, ఆ తరువాత ఒకటవ్వాలి. పెళ్లికి ముందు భార్యాభర్తలుగా మీరు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పెళ్ళైన తర్వాతనే మీరు ఒకటవ్వాలి. తర్వాత పెళ్ళి అనేది ప్రకటించబడాలి, ఇతరులకు తెలియచేయబడాలి. అది ఆయన అనుభవం. తర్వాత ప్రస్తుతం అద్భుతంగా వాడబడుచున్న పాస్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, వారు ఏం చెప్తున్నారు వినండి. మన వాళ్ళకి లవ్ తెలీదు, మన వాళ్ళకి మ్యారేజ్ తెలీదు, కానీ లవ్ మ్యారేజ్ అని హెడ్డింగ్ పెట్టుకొని అర్థమైందా? బేసిక్గా వాళ్ళకు ఉండేది ఏంటంటే లస్ట్. అర్థమైందా? నిన్ను చూడంగానే నా ప్రాణం ఎటో వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ లవ్. అర్థమైందా? నిన్ను చూడంగానే నువ్వు గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. దట్ ఈస్ నాట్ లవ్. అది ప్రేమ కాదు, అది లస్ట్. అది అర్థమైందా? అది ఇన్ఫాక్చుయేషన్. సో ఇన్ఫాక్చుయేషన్ని లవ్ అనుకొని తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకొని
పెళ్ళైనటువంటి 15 రోజులకో, నెల రోజులకో ఎడమొఖం పెడమొఖం, లేకపోతే డివోర్స్ అనేటువంటి కాన్సెప్ట్ దాకా వెళ్ళిపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. విన్నారు కదా. కాబట్టి నేటి కాల ప్రేమ పెళ్ళిళ్ళు అనేకంగా నేను చూస్తున్నాను. అదేదో ఉప్పొంగుతో ప్రేమ అంటే తెలియదు, పెళ్ళి అంటే తెలియదు, లవ్ అంటే తెలియదు, మ్యారేజ్ అంటే తెలియదు. లవ్ మ్యారేజ్ అని బోర్డు పెట్టేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని కొంతకాలానికి వారు కోర్టులు ఎక్కి విడాకులు తీసుకుంటున్నారు. అలా కాదు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంకల్పం చొప్పున మనము వివాహం చేసుకోగలిగితే జీవితాంతం భార్యాభర్తల మధ్య ధర్మాలు పాటించగలిగితే ఆ వివాహం దేవునికి మహిమ తీసుకొస్తుంది, దేవునికి ఘనత తీసుకొస్తుంది. మంచిది, సంతోషం. నేను చేసిన ఈ యొక్క వీడియో అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేవకు కాస్త మీరు ప్రోత్సాహపరిచిన వారు అవుతారు. ఈ దీన సేవకుని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మేము సేవా పరిచయలో అభివృద్ధి చెందినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మను, మా కుటుంబాన్ని, మా పరిచర్యలను జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకొనచ్చు. చేసిన ఈ వీడియోను బట్టి మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అందాక సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు. థ్యాంక్ యూ.